యాక్టివ్గా లేని మొబైల్ నంబర్లు ఏప్రిల్ 1వ తేదీ తర్వాత యూపీఐతో డీలింక్ కానున్నాయి. బ్యాంక్ యూపీఐతో లింక్ అయి పనిచేయకుండా లేదా వాడుకలో లేని నెంబర్ల డిజిటల్ పేమెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. వినియోగదారులు ఆర్థిక నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్గా లేని కొత్తగా తీసుకున్న నంబర్లకు అనుసంధానమైన యూపీఐ ఖాతాలు పనిచేయవని ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులు డిజిటల్ పేమెంట్స్ నిర్వహిస్తోన్న ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సంస్థలకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లావాదేవీల అంతరాయం నివారించడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను యాక్టివ్గా ఉంచుకోవాలని వినియోగదారులకు సూచించింది. యూపీఐకి అనుసంధానమై వినియోగంలో లేని లేదా మార్చిన నంబర్ల అకౌంట్లు యాక్టివ్ గా ఉంటున్నాయని ఎన్పీసీఐ తెలిపింది. ఫలితంగా వినియోగదారులు ఆర్థిక నేరాలకు పాల్పడే సైబర్ మోసగాళ్ల బారిన పడే ప్రమాదముందని పేర్కొంది. ఇనాక్టివ్ గా ఉన్న నెంబర్లను డీలింక్ చేయడం ద్వారా వినియోగదారులు మోసగాళ్ల వలలో పడకుండా ఉంటారని వెల్లడించింది. డీలింక్ ప్రక్రియలో ముందుగా యాక్టివ్ గా లేని వాటిని నిలిపివేయడానికి ఆయా నంబర్లకు నోటిఫికేషన్లు వెళ్తాయి. అప్పటికీ అవి వాడుకలోకి రాకపోతే అలాంటి నంబర్లను యూపీఐ నుంచి డీలింక్ చేస్తారు. యూపీఐ సేవలను అవాంతరాలు లేకుండా పొందేందుకు డిజిటల్ పేమెంట్స్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్లను ఏప్రిల్ 1 లోపు వాడుకలో ఉంచుకోవాలని వినియోగదారులకు ఎన్పీసీఐ సూచించింది.